కుమ్మల్లో కోయిల బాలగేయాలు శ్రీమతి ఎడ్ల లక్ష్మి గారు రాశారు. ఈమె సిద్దిపేట నివాసి. ఈమె చదువు ప్రైమరీ స్కూల్ మాత్రమే అయినప్పటికీ మంచి గేయాలు, చక్కని బాలగేయాలు రాయడమే కాదు, తన పుస్తకానికి తామే బొమ్మలు దించుకొని చక్కనైన గలంతో పాడి విద్యార్థులను పెద్దలను అలరిస్తూ ఉంటుంది. శ్రీమతి ఎడ్లలక్ష్మి గారి కొమ్మల్లో కోకిల అనే పుస్తకాన్ని ఈరోజు మనము చూద్దాం. పెందోట మాటకు స్వాగతం. ఈరోజు కొమ్మల్లో కోయిల అనే బాలగేయ సంపుటిని శ్రీమతి ఎడ్లలక్ష్మి గారు రచించారు. ఈమె బాలగేయాలు రాయడంతో పాటు తన పుస్తకానికి గేయానికి తగ్గట్టుగా చిత్రాలు కూడా వేస్తూ చక్కని గొంతుతో కోయిలమ్మలాగా పాడుతూ పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ అలరించేటట్లుగా ఉంటాయి. కొమ్మల్లో కోయిల అనే పుస్తకాన్ని ఈరోజు మనము చూద్దాం. ఉడుతా భక్తి అనే గేయాన్ని చూసినట్టయితే, ఉడుత పిల్ల ఉరికి వస్తావా, ఉడుత పిల్ల ఉరికి వస్తావా, ఊరు వాడలన్నిటినీ తిరిగి వస్తావా, ఊరు వాడలన్నిటినీ తిరిగి వస్తావా, పండ్ల తోటలోకి చేరుకుంటివా, తోటలోని పండ్లన్నీ తెంపి తింటివా, బొజ్జ నిండా పండ్లు మెక్కి పరుగు తీస్తివా అంటూ చాలా చక్కగా మన గేయాలు రాస్తుంటుంది. చింతకాయ దప్పడం గురించి చూద్దాం. తోట మాది, తోట మాది, చింతల తోట మాది, తాతకు తోటకు పోయాడు, తాత తోటకు పోయాడు, అవ్వ చేతి చింతకాయలు తెచ్చాడు, అవ్వ చేతికి ఇచ్చాడు, పెసరులు వేసి ఉడికించి కమ్మని దప్పడం పెట్టింది, ముద్ద పప్పు వండింది, గురిగిలో వెన్న కాసింది, కంచంలు బువ్వ పెట్టింది, పప్పు దప్పడం పోసింది, పప్పు దప్పడం నెయ్యి బువ్వలో కలుపుకొని కమ్మగా నేను తిన్నాను, నిమ్మలను ఉన్నాను. ఊరి చెరువు మా ఊరి చెరువు, ఆడేటి అంశలతో కలిసేది చెరువు మా ఊరి చెరువు, ఆడేటి అంశలతో లేసేటి కొంగలతో ఎగిరేటి చేపలతో అందమైన చెరువు, ఈడేటి బాతులతో ఎగిరేటి కొంగలతో, ఈదేటి బాతులతో ఎగిరేటి కొంగలతో దాగిన బుడుగుంగల అందమైన చెరువు, పశువులు ఈదే ఈతలతో, పక్షుల కిలకిల అరుపులతో, పూసిన పువ్వుల అందముతో, మురికే ముద్దుల మా చెరువు, నిలవంక. నెల పొడుపు నాడు నిలవంకవమ్మ, కళ్ళు తెరిసి చూసేరు నిన్ను చూసి మురిసేరు, విధియ నాడొచ్చేవు తదే నాడాడేవు, నిండుగా మారేవు పండు చందమామ, నెల పొడుపు నాడు నెలవంకవమ్మ, నిండు పున్నమి నాడు పండు వెన్నెలవమ్మ, తెల్లని వెలుగులేనిచ్చే తల్లి జాబిలి అమ్మ. రెక్కల గుర్రం. వచ్చిందండి రెక్కల గుర్రం వచ్చింది, టక్కున వచ్చి వాలింది, ట్రిక్కులు ఎన్నో చేసింది, టక్కులు మారి గుర్రము ఒకసారి లేసింది, గాలిలో నా తేలింది, గగనాన వరి చేరింది, చుక్కల్లో నా నడిచింది, చంద్రున్నే చూసింది, ఇంద్రలోకము పోయింది, గందరగోళం చేసింది. రైలు బండి వచ్చింది, మా ఊరు చేరింది, కూత పెట్టి ఆగింది, తాతగారు వచ్చారు, చేతి కర్ర ఇచ్చాను, తాత నడిచారు, ఇంటికి మేము చేయాము
సంచి విప్పి చూశాను, లడ్డు మిఠాయి తీశాను, చెల్లి నేను తిన్నాము. ఇలా ఈ పుస్తకం అంతా కూడా చాలా చక్కని గేయాలతో నడుస్తుంది. గాయ చిలక ఆడుతూ లేచింది అడవి చిలక, గూడును వదిలింది గడ్డి చిలక, గగనాన లేచింది గాయ చిలక, గాలిలో తిరిగింది జాలి చిలక. ఇలా ఏ గేయం చూసినప్పటికీ చాలా బాగుంటుంది. ఆకలితో మేకపోతు ఏం చేసిందో చూద్దాం. ఆకలితో మేకపోతు అడవి చేరేను, మేతకై మేకపోతు గట్టు ఎక్కేను, గట్టు మీద గరకపోత దొరకనే లేదు, గట్టు మీద గడ్డిపోత మొలవనే లేదు, చెట్టు చేమలెండిపోయే చెరువు కుంటలెండిపోయే, నీకేమీ దొరకదాయే అయ్యో అయ్యో అయ్యో. ఎలుగుబంటి చేపట్టింది. ఆడుతూ వచ్చింది ఎలుగుబంటి, అటు ఇటు తిరిగింది ఎలుగుబంటి, ఆకలితో ఉన్నది ఎలుగుబంటి, చెరువులోకి చేరింది ఎలుగుబంటి, ఎలుగుబంటి చేపనే పట్టింది, ఎలుగుబంటి మిట్ట మిట్ట చూసింది, చేప పిల్ల ఎక్కి ఎక్కి ఏడ్చింది. ఇలా సాగుతుంది. చిలక కొట్టిన పండ్లు. చిన్నారి చిట్టి పాప ఏడు పాపు, బంగారు పొట్ట నిండా పాలు తాగుతా, దూలం మీది పిల్లేమో దూకి వచ్చెను, గిన్నెలోని పాలన్నీ తాగిపోయాను. ఇలా ఏ గేమ్ చూసినప్పటికీ చాలా చక్కగా ఉంటుంది. ఈ ఎడ్ల లక్ష్మి గారి కొమ్మల్లో కోయిల అనే పుస్తకాన్ని చదవాలి. తర్వాత విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్టయితే ఈ గేయాలను చదివి వాళ్ళు కూడా సృజనాత్మకంగా రాయాలనే కోరికతోటే నేను ఈ బాల సాహిత్యం కానీ సాహిత్యాన్ని కానీ విద్యార్థులకు బిడ్డలకు కూడా సృజనకారులు కావాలి. మనకు ఆలోచనలు మస్తుగా ఉంటాయి, ఏదో చేస్తూ అనుకుంటాము, ఏమి చేయలేకపోతాము, కొన్ని పనులు చేస్తుంటాం, చేయమని కాదు. కానీ సాహిత్యం అయితే హితంగా ఉన్నట్టయితే మితంగా ఉన్నట్టయితే మన అభివృద్ధిలో ఇది ఎరుగులాగా పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా సాహిత్యం వైపుకు ప్రతిరోజు ఒక కథ కానీ గేయం కానీ పద్యం కానీ కవిత కానీ ఏదో ఒకటి చదువుతూ ఉండండి. చదివితే మనకు పోయేది ఏం లేదు, వస్తే మనకు మేలు జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారాలు.